నమస్కారం. సుభాషితాలు. భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆకాశగంగను భూమికి రప్పించటానికి వరం సంపాదించుకున్నాడు. ఆకాశగంగ వచ్చి గంగాదేవి వచ్చి ఆకాశంలో నిలుచున్నది. నీవు భూమి మీదకి ఎట్లా వస్తావు అంటే, అదిగో చూడమ్మా, కింద పరమశివుడు నిల్చున్నాడు, పరమశివుడు తన తల మీద నిన్ను భరిస్తాడు అని చెప్తే, ఓహో, నా వేగాన్ని తట్టుకోగల శక్తి ఈ శివుడికి ఉందా అని శివుడినే పరీక్షించాలనుకుని చెప్పి అత్యంత వేగంగా కిందకు దూకింది. ఆ దూకటంలో తన వివేకాన్ని కోల్పోయి శివమహాదేవుణ్ణి పరీక్షించడానికి దూకిందా గంగ. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఆకాశంబున నుండి శంభుని శిరంబంధుండి సీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధి పయోధి నుండి పవనాంధోలోకముంజేరే గంగాకులంకష పెకుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్. అలా గంగాదేవి ఆ విధంగా కిందకు దూకినప్పుడు ఆమె రకరకాలుగా ఎట్లా పతనమైంది అనేటువంటిది చెబుతున్నారు భర్తృహరి. వివేకం కోల్పోయినవాడు. అప్పుడు ఆమె గర్వము అణచాలని చెప్పి శివమహాదేవుడు తన జటాజూటంలో బంధించాడు. అది వేరే కథ. ఇట్లా గంగ దూకి ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి ఎక్కడికి దూకింది? ఈశ్వరుడి తల మీద దూకింది. అక్కడి నుంచి హిమపర్వతం మీదకు దూకింది. ఆ పర్వతం మీదకి భూమి మీదకు దూకింది. భూమి నుండి సముద్రానికి దూకింది. అక్కడ నుండి పాతాళానికి వచ్చింది. గొప్ప స్థితి. ఎక్కడి ఆకాశగంగ, ఎక్కడి పాతాళం, ఎక్కడి ఆకాశగంగ, ఎక్కడి పాతాళం. వివేకం కోల్పోయిన వాడి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. గొప్ప స్థితి నుండి తొలగిన వారికి ఇదే విధముగా పలు విధములైనటువంటి పాట్లు సంభవిస్తాయి అని చెప్పి భర్తృహరి మనకొక చక్కటి సుభాషితం అందించారు. దానికి ఏనుగు లక్ష్మణ కవి గారి తెలుగు సేత ఇది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.